ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎంఎస్పీ లేకుంటే రైతులు దోపిడీకి గురవుతారని అన్నారు ఆమె. చరిత్రలో తొలిసారి 25 రాజకీయ పార్టీలు కలిసి ధర్నాకు మద్దతిచ్చాయన్నారు ఆమె. ఈ ఆందోళనలో కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ నీటు జాహ్నవి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి అరవింద్ గారు మరి ఆనాడు ఏం చెప్పిండ్రు? 5 రోజులలో పసుపోటు తెస్తా అని చెప్పింది. అన్న ఎవరికైనా కనబడ్డదా పసుపోటు? కనబడ్డదా పసుపోటు? మరి పసుపోటు అని చెప్పి 2 ఏళ్ళైంది. బీజేపీ వాళ్ళు అత్తలేరు పత్తలేరు. ఇవాళ రైతు బిల్లులు తెచ్చి ఏం చెప్తున్నారు? రైతులకు మంచి జరుగుతుందని చెప్తున్నారు. నమ్ముదామా అన్న? నమ్మదగ్గ విషయమేనా? మనకు ఎక్కడో విషయాలు ఎందుకు? మన జిల్లా మన నిజామాబాద్లో మీ ఓట్లు వేయించుకొని మోసం చేసి గెలిచినటువంటి వాళ్ళు ఇంతవరకు రైతులకు ఏం చేయలేదు. ఇక ఇప్పుడు వాళ్ళు వచ్చి ఈ 3 బిల్లులు తెచ్చినాం రైతులకు మంచిగా అవుతుందని చెప్తే నమ్ముదామా వద్దాం? మీరు ఆలోచన చేసుకోవాలి. ఇంకొక మాట ఇక్కడ ఉన్న రైతన్నలందరికీ తెలుసు, రైతుకు ధర రావాలి, మంచి ధర రావాలని అందరు మాట్లాడతారు. అన్న 2000 రూపాయలకు మనం ఏదైనా కార్యక్రమం సాగే కాబట్టి వ్యతిరేకించిన దౌర్జన్యంగా సెలెక్ట్ కమిటీకి బిల్లు పంపకుండా ఆగ మేఘాల మీద నూతన వ్యవసాయ చట్టాలను ఆమోదించుకోవడం జరిగింది. దాని ప్రతిఫలమే ఇలా దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున దేశ రాజధాని ఢిల్లీని చుట్టుముట్టి రోడ్లతో బ్లాక్ చేసి 13 రోజులుగా స్తంభింపజేయడం జరిగింది. ఇప్పటికైనా రైతులు ఏదైతే 1960 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైజ్ అని ఒక చట్టం తీసుకొచ్చింది. రైతులకు గిట్టుబాటు కనీస గిట్టుబాటు ధర లభించాలని 1960లో చట్టం తీసుకొస్తే దాన్ని కాలరాస్తూ కార్పొరేట్ వ్యవస్థలకు దారాదత్తం చేయాలని ఏకైక దుర్మార్గపు ఆలోచనతో ఇలా నూతన వ్యవసాయ చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ 3 నూతన వ్యవసాయ చట్టాలు ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి భారత్ బంద్తోనైనా ప్రధానమంత్రి కళ్ళు తెరిచి ఆ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ భారత్ బంద్కు మద్దతు ఇచ్చి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మంత్రులు, శాసనసభ్యులు, ప్రతి కార్యకర్త ఇలా ఈ బంద్లో పాల్గొంటూ ఉన్నారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి కళ్ళు తెలిసి ఈ నల్ల నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసి వెంటనే పార్లమెంటు స్టార్ట్ చేసి ఈ సెషన్స్లోనే వెంటనే రద్దు చేయాలి. ఈ వ్యవసాయ నూతన చట్టాలు రైతుకు మేలు చేయాలి. కార్పొరేట్ను దన్నుగా ఉన్నటువంటి నీ ప్రభుత్వం ఈ రైతు దెబ్బతోనే నీ ప్రభుత్వం